ప్రపంచంలోనే అత్యంత వైభవమైన క్షేత్రం ఏదన్నా ఉంటే అది శ్రీ బృందావనం. హ్మ్. బృందావనం యొక్క మట్టి ఎంత గొప్పది అని అంటే సాక్షాత్తుగా కృష్ణుడే ఆ మట్టిని నోట్లో వేసుకొని అందరికీ అందించారు ఆ కృప. ఓకే. బృందావన వ్రజ మట్టి అంటే అంత విశేషం. అందుకే మీరు చూసారనుకోండి బృందావనంలో అందరూ పొర్లుతూ ఉంటారు. అవును. అవును. పొర్లుతూ ఉంటారు. తర్వాత కొంతమంది పరిక్రమ దండవత్ పరిక్రమ అని చేస్తారు. హ్మ్. దండవత్ ప్రణామం చేసి నిలుచుకొని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ ప్రణామం అవును. చేస్తారు. ఇదొక విశేషం. ఇంకో విశేషం చెప్తాను. హ్మ్. ఒకటే ప్రదేశంలో 108 సార్లు దండవత్ ప్రణామం చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఓహ్! అలా చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు 1108 సార్లు ఒకటే దగ్గర ప్రణామం చేసి మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. అలా కూడా ఉన్నారు. హ్మ్. కాబట్టి విశేషంగా గిరి ప్రదక్షిణ అంటే గోవర్ధనుడిదే. హ్మ్. గోవర్ధన ప్రదక్షిణ ఇది ఎవరో వ్యక్తులు తయారు చేసిన ప్రదక్షిణ కాదండి. ఇదెవరో వ్యక్తులు నేచర్. చెప్పిన ప్రదక్షిణ కాదండి. ఇది చెప్పింది గోవర్ధనుడికి ప్రదక్షిణ చేయమని, గోవర్ధనుడిని ఆరాధించమని, గోవర్ధన యొక్క సేవ చేయమని సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే శ్రీమద్ భాగవతంలో తెలియజేశారు.